హాయ్ ఫ్రెండ్స్, ఈసీఎల్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన కొన్ని ట్రేడ్లకి డైరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. లాస్ట్ డేట్ వచ్చేసరికి 5/6/2025 మనకి మధ్యాహ్నం 2 గంటల వరకు మనం ఆన్లైన్లో ఈ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇంకా టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా అప్లై చేద్దాం అనుకుంటే అప్లై చేయండి. మనకి ఐఆర్యూ క్లాసెస్ యాప్లో ఐటీకి సంబంధించిన ఎలక్ట్రికల్ క్లాసెస్, ఫిట్టర్ క్లాసెస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ ఆఫర్ కూడా ఉంది. ఎవరైనా జాయిన్ అవుదాం అనుకుంటే స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి మీకు కావాల్సిన ట్రేడ్ సెలెక్ట్ చేసుకొని జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ టోటల్గా 45 వేకెన్సీకి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎలక్ట్రానిక్స్ మ్యాక్ 11, ఫిట్టర్ 7, మెషినిస్ట్ 7, ఎలక్ట్రీషియన్ 7, టర్నర్ 5, షీట్ మెటల్ 2, వెల్డర్ 2, కార్పెంటర్ 2, పెయింటర్ 2 అనమాట. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా దాదాపుగా 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 30/4/2025కి మీ వయసు 27 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఎస్సీ ఎస్టీ 5 years, ఓబీసీ 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది. ఒక ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఐటీఐ చేయాలి. ఐటీఐలో అప్రెంటిస్షిప్ అనేది ఖచ్చితంగా చేయాలి. అందుకే మనం ఐటీఐ చేసిన తర్వాత అప్రెంటిస్షిప్ అనేది ఖచ్చితంగా చేయండి. ప్రజెంట్ అయితే అప్రెంటిస్షిప్ చేయడానికి ఏజ్ రిలాక్సేషన్ కూడా లేదు. కాబట్టి మీకు ఎంత ఏజ్ ఉన్నా సరే, అంటే ఎంతంటే దాదాపుగా 25 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ప్రజెంట్ అప్రెంటిస్షిప్ అనేది చేయొచ్చు. కాబట్టి ఏజ్ రిలాక్సేషన్, అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్కి ఏజ్ రిలాక్సేషన్ లేదు. కాబట్టి మీరు ఎక్కడైనా సరే, ఏదైనా ప్రైవేట్ కంపెనీలో సరే మీరు అప్రెంటిస్షిప్ చేసినట్లయితే ఉద్యోగ అవకాశాలు పెరిగేవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఐటీఐ చేసి అప్రెంటిస్షిప్ చేయాలి. ఒకవేళ అప్రెంటిస్షిప్ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ నుంచి మీరు పెట్టుకోవచ్చు అనమాట ఎక్స్పీరియన్స్. సో ఫ్రెండ్స్, 30/4/2025కి మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఇలా అయితేనే మీరు ఈ నోటిఫికేషన్కి ఒకటే అప్రెంటిస్షిప్ అయినా ఉండాలి, 2 1 year ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఎలా అయితే మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఫ్రెండ్స్, బేసిక్ అనేది 20,480 ఉంటుంది. ప్రతి నెల ఈ విధంగా ఉంటుందన్నమాట. యాన్యువల్ ఇంక్రిమెంట్ 3% ఉంటుందన్నమాట. ఇక యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం డేనెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, పీఎఫ్, గ్రాడ్యుయేట్, మెడికల్ బెనిఫిట్స్, లీవ్ అనేవి కూడా ఏదైనా సరే టైం టు టైం యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు అప్లికేబుల్ అవుతాయి అనమాట. సో ఫ్రెండ్స్, ఇక రిజర్వేషన్ యాజ్ పర్ పోస్టుల ప్రకారం చూసుకున్నట్లయితే మనకు టోటల్గా ఉన్న 45 వేకెన్సీల్లో ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 11 వేకెన్సీలు ఉన్నాయి కదా. 11ని కూడా అన్రిజర్వ్డ్ 4, ఎకనామికల్ వీకర్ సెక్షన్ 1, ఓబీసీ 4, ఎస్సీ 1, ఎస్టీ 1 ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, చూడండి, మనకి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ పోస్టులు కనుక అన్రిజర్వ్డ్లో ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. ఒకవేళ 27 సంవత్సరాలు దాటి మీ కేటగిరీతో మీరు అప్లై చేద్దాం అనుకుంటే, చూడండి, ఒకవేళ 27 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ట్రేడ్లకి ఏ ట్రేడ్కి అప్లై చేద్దామన్నా ఎస్టీ వాళ్ళు అయితే అవుతుందన్నమాట. ఎస్టీ వాళ్ళు అయితే ఓన్లీ మనకి ఒక పోస్ట్ మాత్రమే ఉంది ఇక్కడ. కాబట్టి చూడండి, అంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే అన్ని అన్రిజర్వ్డ్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి. దాదాపుగా 45లో 20 వేకెన్సీస్ అన్రిజర్వ్డ్లోనే ఉన్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎవరైనా సరే మీ ట్రేడ్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ అన్రిజర్వ్డ్లో ఉన్న పోస్టులకు మీరు అప్లై చేద్దాం అనుకుంటే 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో మాత్రమే ఉండాలి. ఒకవేళ 27 సంవత్సరాల కన్నా మీ వయసు ఎక్కువగా ఉన్నట్లయితే మీరు మీ కేటగిరీ మీద ఉన్న పోస్టులకు మాత్రమే అప్లై చేసుకోవాలి. మీ కేటగిరీలో పోస్టులు లేకపోతే మీరు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ కాదు. అది విషయం మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫీజు అనేది ఉంది కాబట్టి అనవసరంగా ఫీజు డబ్బులు అయితే వేస్ట్ అవుతాయి అనమాట. సో ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ అనేది ఎస్సీ ఎస్టీ 5 years, ఓబీసీ 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అందుబాటులో ఉంటుంది. మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT ఉంటుందన్నమాట. మనకి CBT 85ను అలాగే ట్రేడ్ టెస్ట్ అనేది 15% ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, CBTలో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి ఇంగ్లీష్లోని, హిందీలోని, తెలుగులోని ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, దాదాపుగా 120 నిమిషాల ఎగ్జామ్ ఉంటుంది. 100 క్వశ్చన్లు ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి వచ్చేసి 1 మార్క్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, నెగిటివ్ మార్క్ వచ్చేసి 0.25 ఉంటుందన్నమాట. అంటే 4 క్వశ్చన్లు కనుక తప్పు రాసినట్లయితే 1 మార్క్ అనేది లెస్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఇక CBT ఎగ్జామ్ సిటీస్ వచ్చేసరికి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ, కలకత్తా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఒక్కసారి ఎగ్జామ్ సెంటర్ అలొకేట్ అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అది చేంజ్ చేయడానికి అవ్వదు. కాబట్టి మీరు దగ్గరలో ఉన్న సిటీనే సెలెక్ట్ చేసుకొని
పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకి ఫీజు అనేది 750 రూపాయలు ఉంటుంది. ఇది మీరు ఏ విధంగా అయినా సరే ఆన్లైన్లో ఎస్బీఐ చలన ద్వారా పే చేయొచ్చు. డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా కూడా అవుతాయి. ఇక జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అన్రిజర్వ్డ్ కానీ, ఎకనామిక్ వెల్ఫేర్ సెక్షన్ కానీ, ఓబీసీ కానీ వాళ్ళు మాత్రమే ఫీజు పే చేస్తే సరిపోతుంది అనమాట. మీరు ఫీజు గురించి నేను ఎలిజిబుల్లా, నాకు ఫీజు తగ్గుతుందా తగ్గదని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ కేటగిరీ, మీ ఏజు, మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఫీజు ఉంటే అదే డిస్ప్లే చూపిస్తుంది, మీరు ఫీజు పే చేసేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక ఇది లాస్ట్ డేట్ వచ్చేసరికి 5/6/2025 మధ్యాహ్నం 2 గంటల వరకు మనం ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, హాల్ టికెట్లు కానీ, అలాగే మనకి ట్రేడ్ టెస్ట్కి కానీ, సిబిటీకి కానీ హాల్ టికెట్స్ మనకు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతాయి. మీకు ఎప్పుడైనా మీరు ఏదైతే ఆన్లైన్ అప్లై చేసినప్పుడు మొబైల్ నెంబర్ ఇస్తారు కదా, మొబైల్ నెంబరు అలాగే ఈమెయిల్ ఎప్పటికప్పుడే అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అంటే మీ ఫోన్లోనే కదా, ఖచ్చితంగా వెరిఫై చేసుకుంటూ ఉండాలి. ఈమెయిల్ అయితే ఖచ్చితంగా ప్రతిరోజు కూడా అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇప్పటివరకు మనం అప్లై చేసిన ఏ నోటిఫికేషన్కి సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తే మనకు మెయిల్కి వస్తుంది కాబట్టి మెయిల్లో ఎప్పుడు కూడా మీరు రన్నింగ్లో పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, మేము వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నాం అంటే ఈ మెయిల్ ఇచ్చారు, ఈ మెయిల్లో మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓన్లీ వర్కింగ్ అవర్స్లో, వర్కింగ్ డేస్లో మాత్రమే కాంటాక్ట్ అవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరెన్నో కావాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.